లేచి నిల్చొని దేవదేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం. ఈ చక్కటి రోజును, ఈ జూబిలీ సంవత్సరంలో మనకు అనుగ్రహించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ మనలందరినీ కాపాడి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ ప్రభువును నిండైన హృదయంతో ఆరాధించుదాం. ఒకసారి అందరం మన కుడి చేతి పైకి చెప్దాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరం స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరూ స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవ నీకే స్తుతి మహిమా. సకల సృష్టిని చేసిన దేవా నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా. సకల ప్రాణులను చేసిన దేవా నీకే స్తుతి మహిమా. అందరం కలిసి స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరం స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. అందరం స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. నేను ఎప్పుడన్నా ప్రైజ్ ద లార్డ్ చెప్తే మీరు హ్యాండ్ రైజ్ చేయాలంట. ప్రైజ్ ద లార్డ్, రైజ్ ద హ్యాండ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, 2025 సంవత్సరముల క్రీస్తు జయంతి సాధారణ జూబిలీ వేడుకలను కొనియాడుతూ ఉన్నాం. మన అరుణోదయ యువత సెంటర్, అదేవిధంగా ఫాతిమా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులారా, మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనేటువంటి ఒక పట్టణంలో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్కు వారు చేరుకున్నారు. చిన్నతనము నుండి ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ దేశంలోని అత్యున్నత స్థానాన్ని అధిరోహించారు. తాను ఎన్నో సాంకేతిక రంగాలలో ప్రయోగాలు చేశారు. ఎంతో గొప్ప పేరును పొందారు. తాను చేసినటువంటి క్షిపణి ఆకాశానికి ఎగిరినప్పుడు, భారతరత్న తనను వరించినప్పుడు రాష్ట్రపతి భవనం వారిని రమ్మని పిలిచినప్పుడు రాష్ట్రపతిగా సేవలు చేస్తూ ఉన్నటువంటి సమయంలోనూ, సేవాకాలం ముగిసిన తరువాత వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలోనూ, వారి మరణ చివరి శ్వాస వరకు వారు ఆలోచించనిది, వారు కావాలని కోరుకొనిది, జీవితంలో ఇది అత్యంత అవసరమని తాను భావించింది ఒకటి ఉంది. దాని పేరేంటి అయ్యా అంటే డబ్బు లేదా ధనము. మరి ఆ రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళి సేవలు అందించినటువంటి వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరండి ఆయన? ఎవరండి? అబ్దుల్ కలాం. గట్టిగా చెప్పాలందరూ కూడా. అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్స్ ఆర్ ఇంపార్టెంట్, డ్రీమ్స్ వర్క్ అని అనేక నినాదాలతో యువతలో ఒక నూతన అధ్యాయాన్ని వారు సృష్టించగలిగారు. రాష్ట్రపతి భవన్ నుండి సేవలు అందించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నటువంటి క్రమంలో ఆయనతో తెచ్చుకున్నటువంటి 2 సూట్ కేసులు మాత్రమే ఆయన తీసుకొని వెళ్ళారు. ఆయన జీవించినటువంటి
సాధారణమైనటువంటి జీవితం. ఆ జీవితంలో ఆ 2 సూట్ కేసులతో పాటు రాష్ట్రపతి భవన్ నుండి ఆయన వెళుతూ ఉన్నటువంటి క్రమంలో భారతదేశంలోని ప్రజల ప్రేమ ఆదరాభిమానాలను ఆయన తన వెంట తీసుకొని వెళ్ళారు. ఈ లోకంలో నిలిచేది, శాసించేది డబ్బు, ధనము అని ఎంతోమంది భావిస్తూ ఉన్నప్పటికీ అబ్దుల్ కలాం గారు వారి యొక్క జీవిత విధానం ద్వారా సాధారణ జీవితాన్ని జీవించి ఒక గొప్ప సుమాతృకను మనకు అందించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన జీవితంలో ధనవంతుడు కావాలి అని, ఓ హోదాను, అధికారాన్ని పొందాలని ఆశిస్తాడు. ఏమీ లేనటువంటి వ్యక్తి తన ప్రాథమిక అవసరాలైనటువంటి ఇల్లు, బట్ట, తిండి కొరకు ఎల్లప్పుడూ ఆయన నిరీక్షిస్తూ ఉంటాడు. వాక్యంలో మనం చూసినట్లయితే కూడు, గుడ్డ, నీరు మానవునికి ప్రాథమిక అవసరాలు అని సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 29వ అధ్యాయం 31వ వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. అదే మధ్యతరగతి కుటుంబంలో జీవిస్తూ ఉన్నటువంటి వారు తమ జీవితం సుఖవంతంగా సాగడానికి, సుఖమయ జీవితానికి కావలసినటువంటి వస్తువుల కొరకు వారు ప్రాకులాడుతూ ఉంటారు. ఇక ధనవంతులైతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని సాగించడానికి మార్కెట్లో లభించే అటువంటి ప్రతి వస్తువు తమ ఇంట్లో ఉండాలి అని ఆశిస్తారు. మరి ధనవంతులు కావాలని కోరుకోవడం, ధనవంతులు ధనాన్ని సంపాదించాలని ఆశించడం, మధ్యతరగతి వారు హ్యాపీగా జీవించాలని ప్రాధేయపడడం, అదేవిధంగా సామాన్య జీవితాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారు డైలీ అవసరాలు తీర్చాలని ప్రాకులాడడం తప్పు కాదు, అది పాపం అంతకంటే కాదు. ప్రతి వ్యక్తి తన యొక్క జీవిత నైజములో హ్యాపీగా, ఆనందంగా, తన స్తోమతకు, అర్హతకు తగిన విధంగా జీవించాలని ప్రయత్నం చేస్తారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యువతీ యువకులు వారి యొక్క జీవిత గమనములో ఇలా ఆనందంగా ఉండడానికి, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తూ ఆనందంగా, అర్థవంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండడానికి ప్రతి యువకుడు, ప్రతి యువతి ఆహ్వానింపబడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆదివారము, 26వ సామాన్య ఆదివారము. ఈనాటి సువార్త పఠనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వాక్యాలలో ధనవంతుడు, లాజరు యొక్క ఉపమానాన్ని మనం ఆలకిస్తూ ఉన్నటువంటి నేపథ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ జీవిత గమనములో మనం గుర్తించినట్లయితే ఈ వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానం చేసి దేవుణ్ణి స్తుతించి మహిమపరుస్తూ ఉన్నట్లయితే ధనానికి దాసోహం కాక దైవరాజ్యానికి వారసులు కాండి అని మనలందరినీ ప్రేరేపిస్తూ ఉంది. చక్కటి మాట, అందరు చెప్పండి. ధనానికి దాసోహము కాక, ధనానికి దాసోపం కాక దైవరాజ్యానికి వారసుల మగుదాం, వారసులమగుదాం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చేతులు చెప్దామా అందరం ఒకసారి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. We are celebrating what? What are we celebrating today? Why are we here? ఎందుకున్నాం ఇక్కడ?
ఎఫ్సిటి ఎగ్జామ్ ఈరోజు రాకపోతే మనకేం రాదు? ఏం రాదు? స్కాలర్షిప్. ఓకే, మీకు తెలుసు అది ఏం రాదు. ఓకే, సో ఆ కారణం చేత వచ్చిన పర్వాలేదు, కానీ దేవునికి ప్రణాళిక ఉంటే తప్ప, దేవుని ప్రణాళిక లేనిది మీరెవ్వరు కూడా ఇక్కడికి రావడానికి వీలు కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో we are celebrating what? We are celebrating, what are we celebrating? Yes, we are celebrating Jubilee year. అనండి అందరూ, we are celebrating Jubilee year. ఓకే, యా. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కథోలిక శ్రీ సభ. అంటే ఎవరు? అంటే ఎవరు? మీరు, నేనేనా? మనందరం. ఓకే, సో మనం జూబిలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి డల్గా ఉండాలా, ఆనందంగా ఉండాలా? ఆనందంగా ఉండాలి కదా. ఓకే, సో మీ పక్కనున్న వాళ్ళకి ఒక్కసారి, మీకు తెలియని వాళ్ళు, మీరందరూ ఒక ఊరు నుంచి వస్తే కదా, మీరంతా ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు కదా. ఓకే, ఒక 3 members whom you do not know, మీకు తెలియని ఒక 3 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఓకే, ఒక చిన్న స్మైల్ ఇచ్చి, హాయ్, నా పేరు దిస్, ఓకే, నా పేరు రూపేష్, ఓకే, యా, నేను సెయింట్ పీటర్స్ ప్యారిష్ నుంచి వస్తున్నాను, మీరు ఎక్కడి నుంచి? ఓకే, అడగండి ప్లీజ్. 3 కొత్త పేర్లు తెలుసుకోవాలి ఈరోజు. యా, ఎనీబడి? 3 కొత్త పేర్లు. వెరీ గుడ్, యా, వెరీ గుడ్. ఓకే, యాజ్ ఐ సెడ్, we are celebrating what? జూబిలీ. ఓకే, క్యాథలిక్ చర్చ్ ఈ సంవత్సరం జూబిలీని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ జూబిలీలో మనకి శ్రీసభ 4 F's గురించి చెప్పింది. ఓకే, ఆ 4 F's ఏంటంటే, మొట్టమొదటిది ఫర్గివ్నెస్. చెప్పండి అందరూ, ఫర్గివ్నెస్ అంటే ఏంటి తెలుగులో? పాప మన్నింపు కదా. ఎస్, ఫర్గివ్నెస్. ఓకే, సెకండ్ ఎఫ్ వచ్చేసి ఫ్రీడమ్. చెప్పండి అందరూ, ఫ్రీడమ్. చెప్పండి గట్టిగా, ఫ్రీడమ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ అనండి, ఫ్యామిలీ. ఓకే, అండ్ ఫోర్త్ ఎఫ్ వచ్చేసి ఫుల్నెస్. ఓకే, ఫుల్నెస్. యా, సో what do you understand by these things? Yeah, yeah, yes. Forgiveness అంటే ఎవరిని ఫర్గివ్ చేయాలి? ఎవరెవరిని ఫర్గివ్ చేయాలి? ఫర్గివ్నెస్ అంటే మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, కొన్ని మనం ప్రార్థిస్తూ ఉంటాం దేవుడికి. చేస్తారా? ప్రేయర్ చేసే వాళ్ళైనా మనం? చేస్తాం కదా. ఎస్, ఐ బిలీవ్ దట్ వీ ఆల్ ప్రే. ఓకే, యా, మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ కొన్ని విషయాలకు ఆన్సర్ రాదు. వస్తుందా? రాదు. ఎందుకు రాదు? చెప్పేం కాదు, నీకు తెలిసింది చెప్పు. ఎవరైనా చెప్తారా? ఎందుకు రాదు అని అంటే, మనం మదన పడతా ఉంటాం, వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్. యా, ఎందుకు ఇది జరగట్లేదు? ఎందుకు అని అంటే, ఐ విల్ టెల్ యూ. ఎక్కడో ఒక దగ్గర దేవుడి వాక్యం చెప్తుంది కదా, నేను మిమ్మల్ని బ్లెస్ చేయలేనంత పొట్టి చేతులు కాదు నావి అంటున్నాడు దేవుడు. ఓకే, మై హ్యాండ్స్ ఆర్ నాట్ షార్ట్ దట్ ఐ కెనాట్ బ్లెస్ యూ. ఓకే, ఐఎమ్ నాట్ డెఫ్ దట్ ఐ కెనాట్ హియర్ యూ. ఓకే, మీ ప్రార్థనలు వినుటకు, నేను వినకుండా ఉండడానికి నేను చెవిటివాడను కాదు, కానీ మీ పాపములే నీకు నాకు అడ్డముగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ గ్రేస్ని పంపిద్దామని అనుకుంటాడు. ప్రార్థన చేసినప్పుడు, మనం దివ్య సంస్కారాలలో పాల్గొన్నప్పుడు. దివ్య సంస్కారాలు అంటే ఇప్పుడు జరిగేది దివ్య సంస్కారం. ఓకే, దివ్య సంస్కారాలలో పూజలో దివ్య సంస్కారం. ఓకే,
వాటిలో పాల్గొన్నప్పుడు దేవుడు తన కృపను మనకు పంపిద్దాం అనుకుంటాడు, కానీ ఒకటి అడ్డం వస్తూ ఉంటుంది. ఏంటది? మన పాపాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యా. పాపాలు అడ్డొస్తే మనం ఏం చేద్దాం? పాపాలు అడ్డంగా ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. కానీ I'll tell you, God has blessed us with sacraments. దివ్య సంస్కారాలతో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అందులో నాకు ఇష్టమైన గొప్ప దివ్య సంస్కారం ఏంటి తెలుసా? పాప సంకీర్తనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాపిని కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. God loves sinners. Remember that. God hates sin, but he loves sinners. Remember that. Okay? Yeah. నేను మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్ప అనుభూతిని ఎక్కడ అనుభవించానంటే చెప్తాను, కన్ఫెషన్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒకే ఫాదర్ దగ్గరికి, ఆయన మిల్ హిల్స్ ఫాదర్. ఓకే, రామంతపూర్లో మిల్ హిల్స్ ఫాదర్, చాలా ముసలైన. ఓకే, యా. ఆయన ఎక్కడ బయటికి కూడా రాడు, కానీ ఆయన ప్రార్థనా శక్తి ఎంత గొప్పదంటే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఆయన కోసం వెళ్తూ ఉంటారు. ఎందుకు? ఆయన దగ్గర కన్ఫెషన్ చేయడానికి. ఓకే, నేను కూడా ఆయనకి అసలు ఎక్కడ పరిచయం అయ్యానో నాకు తెలియదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళడం ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు విత్ మీ? యా. సో ఆ ఫాదర్ పేరు ఫ్రిడ్జ్. ఆయన ఇప్పుడు లేరు. ఆ ఫాదర్ పేరు ఫ్రిడ్జ్. ఆ ఫాదర్ దగ్గరికి నేను ఎప్పుడైనా పాపం చేయగానే గుర్తు పెట్టుకోండి, వీ షుడ్ రన్ ఫర్ కన్ఫెషన్. వాట్ షుడ్ వి డూ? వీ షుడ్ రన్ ఫర్ కన్ఫెషన్. మనం కన్ఫెషన్కి మనం పరిగెత్తకపోతే అది మనలో కుళ్ళిపోయి, ఇంట్లో మనము చెత్తని చెత్తబుట్టలో వేసి 3-4 రోజులు ఉంచితే ఏమవుతుంది? 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 మంచి వాసన వస్తుంది కదా, సువాసన వెదజల్లుతుంది, రూమ్ ఫ్రెషనర్ అయిపోతుంది అది కదా, గబ్బు కొడుతుంది. అర్థమైందా? ఓకే, దట్స్ వై డు నాట్ వరీ, వీఆర్ ఆల్ సిన్నర్స్, వి ఆల్ కమిట్ సిన్స్. ఓకే, యా, బట్ రన్ టు కన్ఫెషన్. వాట్ షుడ్ యు డూ? వాట్ షుడ్ రన్ అంటే ఇట్లనా? ఇట్లా మెల్లగా లేవాలి కదా. యా, ద మూమెంట్ యు రియలైజ్ దట్ యు కమిటెడ్ అ సిన్, ఎప్పుడైతే నువ్వు పాపం చేసావని నీకు తెలిసిందో అప్పుడు కన్ఫెషన్కి పరిగెత్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బికాజ్ గాడ్ ఇస్ వెయిటింగ్ అట్ ద కన్ఫెషనల్లో ప్రభువు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ కూర్చునేది గురువు కాదు. ఆ ఫాదర్ ఫ్రిడ్జ్ ఎప్పుడైతే నేను వెళ్ళినప్పుడు ఆయన మెల్లగా వస్తాడు, ఎందుకంటే ఆయన నాకు కొంచెం టైం ఇస్తాడు. అయ్యా, నువ్వు దివ్య ప్రసాదం ముందట కూర్చుని ప్రార్థన చేసుకో, నేను పైనుంచి వస్తా అని మెల్లగా వస్తాడు. ఆయనకి ఇట్లా ఈయన వంగి ఉంటాడు అనమాట, చిన్న నడుచుకుంటూ వస్తాడు. ఆయన వస్తుంటే నాకు ఆయన పాదాల అడుగులు వినబడతాయి. అమ్మ వస్తున్నాడు, నా పాపాలు కడిగిపోతాయి ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఆయన వచ్చి కూర్చుని ఆయన మంచిగా నా మనం పాప సంకీర్తనానికి వెళ్ళినప్పుడు మనము కంప్లీట్గా మన పాపాలని నేకెడ్గా దేవుడికి చెప్పాలా. వైట్ వాష్ చేసినట్టు చెప్పొద్దు. వైట్ వాష్ అంటే తెలుసా? సున్నం కొట్టిన సమాధి, లోపలంతా బొక్కలు ఎముకలు, కానీ పైకి మాత్రం మనం మంచిగా వైట్ వాష్ చేసి చెప్తాం. ఓకే, ఇది కూడా చెప్పనా? అమ్మో, ఇది చెప్తే ఈ ఫాదర్ ఏమనుకుంటాడో. ఇటువంటి ఆలోచనలు దయచేసి మనకు ఉండకూడదు. ఓకే, యా, వీ షుడ్ ఓపెన్లీ షేర్ ఎవ్రీథింగ్, వాట్ ఆల్ సిన్స్ వీ హ్యావ్ కమిటెడ్. మనం ఏమే పాపాలైతే చేశామో ప్రతిదీ క్షుణ్ణంగా ఫాదర్కి మనం చెప్పిన తర్వాత, ఫాదర్ మనకు బుద్ధి మాటలు చెప్పిన తర్వాత, ఫాదర్ మనకి అబ్జల్యూషన్ అంటాం. ఓకే, చివరిగా మన మీద తనకిచ్చినటువంటి అధికారముతో ప్రార్థన చేసినప్పుడు, నేను చెప్తున్న ఫాదర్ ఫ్రిడ్జ్ ఎప్పుడైతే ఆ అబ్జల్యూషన్ ప్రేయర్ చేస్తారో అప్పుడు నాకు భారం అంతా ఇట్లా, ఐ కెన్ ఫీల్ దట్ ద గ్రేస్ విల్ ఫ్లో ఇన్ టు మీ, టప్ 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 టప్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గాడ్ కెన్ వాష్ అవర్ సిన్స్. ఇట్ ఈస్ నథింగ్ టు గాడ్. ఓకే, బట్ సేటన్కి ఏం తెలుసా? మనల్ని పాపంలో పడతాం, లేస్తాం. కానీ సేటన్ వాంట్స్ us to get into despair. You know what is despair? Despair అని అంటే ఒక డిప్రెషన్. ఓకే, మనం కోలుకోకుండా చేయాలి. ఓకే, యా, ఇట్ ఈస్ నథింగ్ ఫర్ జీసస్ టు వాష్ అవే యువర్ సిన్స్. రిమెంబర్ దాట్. ఓకే, యా, బట్ సేటన్ ఇఫ్ యు డిలే కన్ఫెషన్, ఓకే, అదంతా లోపల ఒక్కొక్కటి జమాయి కుళ్ళిపోయి వాసన కొట్టి మన ఆత్మ క్షీణిస్తుంది. డిస్పేర్లోకి పోతాం, చిరునవ్వు నవ్వలేం, ఒకరిని చూసి డైరెక్ట్గా మాట్లాడలేం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేం. ఎందుకంటే ఒకప్పుడు పాపం చేయాలంటే ఎంతో కష్టం. అప్పుడు వాళ్ళకి మొబైల్స్ ఉండేనా? ఓకే, మొబైల్స్ ఉండేనా? మీ తాతలు కానీ అమ్మమ్మలు కానీ, యా, వాళ్ళందరూ చాలా ప్రొడక్టివ్గా కూడా ఉన్నారు అప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి సంవత్సరం ఒకరిని కానేది. ఎస్ అనో యా, మా అమ్మమ్మకి తాతయ్యకి 12 మంది. ప్రైజ్ ది లార్డ్. ఫర్టిలిటీ ఇష్యూస్ లేవు. ఓకే, దే వర్ స్ట్రాంగ్. యా, ఫుడ్ అదంతా పక్కన పెడదాం, కానీ వాళ్ళకి మనలాంటి అలవాట్లు లేవు. ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు పాల్ తిమోతికి ఒక విషయాన్ని రాసి పంపిస్తున్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఎస్, థ్యాంక్ యూ, నీవు వయసులో చిన్నవాడవని. నీవు వయసులో చిన్నవాళ్ళ మీరంతా. తిమోతి కూడా మనలానే యంగ్ ఏజ్లో ఉన్నాడు. ఓకే, నీవు వయసులో చిన్నవాడవని ఎవరు నిన్ను అవమానింపకుండుటకు లెట్ నో వన్ డిస్పైజ్ యువర్ యూత్. యా, చూచుకొనుము. యా, నీ మాటలలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలోను పవిత్రతలోను. ఎన్ని మాటలు చెప్పండి అందరు గట్టిగా. మాటలలో ప్రవర్తనలో. నెక్స్ట్ ప్రేమలో. మాటల తర్వాత ఏముంది? ప్రవర్తనలో, మాటలలో, ప్రవర్తనలలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు ఆదర్శంగా ఉండాలి. What are we called for? We are called to live a holy life. Praise the Lord. చెప్పండి అందరూ. మనము పవిత్రంగా జీవించడానికి పిలువబడ్డాం. అవునా కాదా? Yes or no? Yeah. God is saying, as I am holy, you also be holy. నేను పవిత్రంగా ఉన్నట్టే మీరును పవిత్రంగా ఉండండి.
యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేలవో యువత రావేలవో యువతి యేసుక్రీస్తు నిన్ను పిలిచెనుగా రావేలవో యువత రావేలవో యువతి యువతరమా మేలొందదవి క్షణమే గమనించుము యువతరమా నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును నీ హృదయము ప్రభుకిమ్ము ప్రభు జీవము నీదగును రెండు 2025 యువత జూబిలీ మహోత్సవ దివ్య పూజ బలిని త్రిద్వైక సర్వేశ్వరుని నామాన్ని స్మరించుకుంటూ ప్రారంభించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. క్రీస్తునందు ప్రియమైన యువతి యువకులారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది యువతి యువకులు ఇక్కడికి రావడం. రెండు ఉద్దేశాలతో మనం ఇక్కడ ఈ జూబిలీ వేడుకలని, యువత జూబిలీ వేడుకలని జరుపుకుంటూ ఉన్నాం. యువతి యువకులు ఎఫ్సిటి స్కాలర్షిప్ ఉన్నవాళ్ళు సెమినార్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అదేవిధముగా అందరూ యువతి యువకులందరూ కూడా ఈ యువత జూబిలీ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఈ జూబిలీ వేడుకలలో, ముఖ్యంగా ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో సృష్టిలో ప్రపంచంలో ఉన్నటువంటి యువతి యువకులందరి కోసం ప్రార్థించుదాం.
యువత తప్పుద్రోవ పట్టకుండా విలువలను కలిగి దేవుని యందు విశ్వాసము ఉంచుతూ అందరూ కూడా రక్షణ పొందేలాగున మనందరము కూడా ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. ముఖ్యముగా ఈ రోజున మన ఈ దివ్య పూజా బలికి మన మేత్రాసన పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారు పూజా బలి సమర్పించడానికి మరియు ప్రత్యేక విధముగా యువతి యువకుల కోసం ప్రార్థించడానికి పూజా బలి అర్పించడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారిని సాదరంగా చప్పట్లతో ఆహ్వానించుదాం. అదేవిధంగా ఈరోజు ఎఫ్సిటి డైరెక్టర్ ఫాదర్ మార్టిన్, నాకంటే ఫాదర్ మీకే ఎక్కువగా తెలుసు కాబట్టి ఫాదర్ గారు కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తూ మనందరి కోసం పూజలో పాల్గొనడానికి సహకరిస్తూ ఈరోజు నా పూజలో పాల్గొంటున్నందుకు ఫాదర్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో యువతి యువకులను అందరి కోసం గుర్తు చేసుకుంటూ వారి కోసం ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యరీతిగా పాల్గొనటానికి మన పాపములను ఒప్పుకొని ప్రభుని పాప క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత వెనకైండెడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. దోషులపై దయ చూపు దయామయా, కరుణించి క్షమించు కరుణామయా. దోషులపై దయ చూపు దయామయా, కరుణించి క్షమించు కరుణామయా, కరుణామయా. ఇశ్రాయేలు ప్రజలను మన్నించలేదా, దావీదు రాజుపై దయ చూపలేదా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీవు నీ శక్తిని నేర్పరితనమును మానవులను కనికరించి క్షమించుటయందు ఎక్కువగా ప్రదర్శించుచున్నావు. నీ ప్రేమతో కూడిన వరములను మాపై కృమ్మరింపుమని ప్రార్థించుచున్నాము. నీ ఆజ్ఞలను పాటించుచు నీ వాగ్దానముల కొరకు తపించు వారిని స్వర్గ సంపదలకు వారసులను గావింపుమని వేడుకొనుచున్నాము. యువత జూబిలీ 2025 మా వరంగల్ మేత్రాసన స్థాయిలో జరుపుకొని ఈ సందర్భమున మా మేత్రాసన యువతి యువకులందరినీ ఆశీర్వదించి నీ ప్రేమలో జ్ఞానములో పదిలముగా కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము
ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సియోనున సుఖజీవనము గడుపు వారికి, సమరియా యందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి, ఇజ్రాయేలు మహాజాతిలో ప్రముఖలను పడు వారికి, ఇజ్రాయేలీయులకు ఆలోచన చెప్పు వారికి అనర్థము తప్పదు. దంతము పొదిగిన మంచాలపై పరుండి పాన్పులపై తమను చాచుకొనుచు, మందలో మేలిమి గొర్రె పిల్లలను, శాలలోని లేదూడలను వధించి మొక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి తంత్రివాద్యము మీటుచు పిచ్చి పాటలు గానము చేయుచున్నారు. పానపాత్రముల నిండా ద్రాక్షారసము తాగి మేలైన పరిమళ తైలములు పూసుకొనుచున్నారు. కానీ యోసేపు సంతతికి కలిగిన వినాశనమును గూర్చి విచారించుటలేదు. కావున మీరు ప్రవాసమునకు పోవు వారిలో మొదటి వారగుదురు. మీ విందులు వినోదములు తుదుముట్టును. ఇది ప్రభువాకు. వందనములు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాకులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు. ఎంత చల్లనివో నీ ప్రేమ వాకులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు. కనుల ముందు కదులుతున్నవి నీ దీవెనలు, నివరుతున్నవి నా శిరస్సు లాలనగా. కనుల ముందు కదులుతున్నవి నీ దీవెనలు, నివరుతున్నవి నా శిరస్సు లాలనగా. ఎంత చల్లనివో నీ ప్రేమ వాకులు, అంతే తెలియని మహిమలు నీ దివ్య కార్యములు. రెండవ పఠనము మొదటి తిమోతి 6వ అధ్యాయము 11 మరియు 16వ వచనం వరకు చదువుకుందాం. కానీ దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు ఈ విశ్వాస ప్రమాణము ఓనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునికే పిలిచెను. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సమూహమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువగు యేసు క్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకంగాను నిందలేని వాడవగును పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాది రాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్తికాలమున ఆయన దర్శనము సంభావమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరునూ చేరరారని దైవతేజమున ఆయన నివసించును. ఎవరునూ ఎన్నడూనూ ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. దివ్య పలుకులు, తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు. వినరండి, కనరండి, వినరండి, కనరండి, వాక్యానుసారము నడువగరండి, వాక్యానుసారము నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనేను. అందుకు అబ్రహాము, కుమారా మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అనేక బాధలను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అదియే కాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధము ఉన్నది. అందువలన అచటివారు ఇచటకు రాలేరు, ఇచటివారు అచటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లైన నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు, వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి హెచ్చరికలను ఆలకించినా చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడలా వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందులకు అబ్రహాము మోషే ప్రవక్తలను హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా యువతి యువకులారా, ఈరోజు మనందరికీ చాలా సంతోషమైన రోజు.
పండుగ రోజు. దేనికోసం? మనమందరము 2025వ సంవత్సర జూబిలీ వేడుకలను జరుపుకుంటున్నాం. మరి ముఖ్యముగా మన మేతరాసనములో ఉన్నటువంటి యువతి యువకులను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ఈ రోజంతా కూడా ఇదే ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, మంచి సందేశాలను వినటంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి భాగ్యం ఎంతమందికి ఉండి ఉంటుంది? ఒకసారి వరంగల్ మేతరాసనం దాటి బయటకు వెళితే దీని విలువ మనకు తెలుస్తుంది. బయట ఏ మేతరాసనంలో కూడా లేనటువంటి మంచి మంచి కార్యములు మన వరంగల్ మేతరాసనములో అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇదే స్థలములో బాలాబాలికలకి ఈ జూబిలీ వేడుకలు జరిగాయి. ఈరోజు యువతి యువకులు మీకోసం ఈ కార్యక్రమాలు, జూబిలీ వేడుకలను, పండుగలను జరుపుతూ ఉన్నాం. ఇది మన వరంగల్ మేతరాసనానికే ప్రత్యేకత, ఇది మనకే సాధ్యము. కాబట్టి దేవాతి దేవునకు మన వరంగల్ మేతరాసనంపై కురిపిస్తున్నటువంటి అపారమైన దీవెనలకు శతకోటి వందనాలు తెలియచేస్తూ సంతోషంగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. అలాగే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించటానికి ప్రధాన కారకులైనటువంటి ఫాదర్ మార్టిన్ గారిని, ఫాదర్ సురేష్ గారిని ప్రత్యేక విధంగా అభినందిస్తూ, FCT ఆఫీస్ వారి బృందాన్ని, అలాగే యూత్ సెంటర్ వారి బృందాన్ని నేను ప్రత్యేక విధంగా అభినందిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దాదాపు 1.5-2 నెలల క్రితం ముందు ఫాదర్ సురేష్ తోటి నేను అన్నాను, ఫాదర్ నేను మీకు ఒక మంచి ప్రేషిత కార్యాన్ని అప్పచెప్పుదామని చెప్పి ఆశిస్తున్నాను. అదేమిటంటే ఈ సంవత్సరము జూబిలీ సంవత్సరము కదా, ఈ జూబిలీ సంవత్సరం 1,000 మంది యూత్తో జూబిలీ వేడుకలను జరుపుదాం. దానికి మేతరాసనం తరపున మేము సహకరిస్తాం. యువతా కేంద్రం తరపున 1000 మందిని తీసుకొని వచ్చే బాధ్యత ఇక నీదే అని చెప్పాను. తాటికొండ జోసఫ్ ఫాదర్ ఆయన కూడా ఉన్నాడు. ఆ రోజు మేము డైనింగ్ హాల్లో మాట్లాడుకుంటుంటే ఫాదర్ ఒక విధంగా సంతోషించారు. ఎందుకంటే ఈ గొప్ప అవకాశాన్ని మేతరాసనం నాకు ఇచ్చింది అని చెప్పి సంతోషించాడు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ సంతోషం కనపడలేదు ఆయన ముఖంలో. ఎందుకోసం? అబ్బా, అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ నా మీద పెద్ద బాధ్యత పెట్టారే, 1000 మందిని పోగు చేయాలంటే మామూలు మాటేనా అన్నటువంటి సందేహం ఆయనలో వచ్చింది. ఎప్పుడైతే ఆ అనుమానం వచ్చిందో ఇక అప్పటి నుంచి డైనింగ్ హాల్కి రావటం మానేశాడు, భోజనం మానేశాడు. ఇక ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నాం. ఈయన ఈ మాట, ఈ సవాల్ వేశాను కాబట్టి సరిగ్గా భోజనం కూడా చేయటం లేదే అని చెప్పి అనుకొని సరే ఇంకా ఉపాయం వేద్దామని చెప్పి ఫాదర్ మార్టిన్ గారితో సంప్రదించాను. ఫాదర్ మార్టిన్ గారు కూడా ఈ దసరా సెలవుల్లో బాలబాలికలకు, యువతి యువకులకు ఇలా ప్రతి సంవత్సరం క్యాంప్ ఏర్పాటు చేస్తాం,
అని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఇక సురేష్ ఫాదర్ ఒక్కడి వల్ల అయ్యేటట్టు లేదేమో, కనీసం FCT ఆఫీస్ మార్టిన్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరిని కలిపితే ఫాదర్ సురేష్ గారు కనీసం ఈ విషయం తెలిసిన తర్వాత నన్న మళ్ళీ డైనింగ్ హాల్కి వస్తాడేమో అని చూశాను. ఎప్పుడైతే మేము ముగ్గురం కలిసి మాట్లాడుకున్నామో ఇక అప్పటి నుంచి మరలా కనపడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ విధంగా FCT స్కాలర్షిప్ పొందుతున్నటువంటి యువకులకు మన అరుణోదయ యూత్ సెంటర్ తరపున వచ్చినటువంటి యువకులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు, అనుగ్రహమైన రోజు, దేవుడి దీవెనలు పొందుతూ సంతోషించేటటువంటి శుభతరుణం ఇది. విశ్వాసంగ్రాము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకాస్తును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. నిస నిస నీ పపా నిస నిస నీ మమా మమ పమగా మరి గసా సరి గమపా పెంచాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాదయి ఆత్మార్పణం. పెంచాము ముదమార హృదయమే కానుకగా, అందుకే జీవనాదయి ఆత్మార్పణం. ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, ఆబేలుని అర్పణను ఆదరించిన దేవా, మన్నించి ఆశీర్వదించు సంతసముతో, మన్నించి ఆశీర్వదించు సంతసముతో. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించి దివ్య బలి పూజ సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మేము తెచ్చిన ఈ అర్పణలతో పాటు మా సమస్త జీవితమును మీకు అర్పించుచున్నాము. ఈ దివ్య బలి మాకు స్వర్గపు వారవాహినిగా ఉండునుగాక. మేము మా మేతరాసనములో యువకులను ఈ అర్పణలతో సహా మీకు సమర్పించుచున్నాము. మమ్మల్ని అందరిని దీవించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టిని అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. జీవమునిచ్చిన పరమపిత మీకే స్తుతి ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీన్ని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. యేలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. యేలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మలియో చేతు గురువును, మా మేత్రాసన పాలనాధికారి విజయపాలను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ, మరి ముఖ్యముగా ఫాదర్ కొలంబో గారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకోండి. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోనూ, ఆమె భర్త నీతిమంతుడు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలయైన సర్వేశ్వర పవిత్రాత్మతో మేఘమయుండు మీకు యుగ యుగములు గౌరవ ఈ జూబిలీ సంవత్సర వేడుకల సందర్భంగా దేవాతి దేవుడు మనపై కురిపించిన దీవెనలను స్మరించుకుంటూ ఆయన ఆశీర్వాదములను గుర్తు చేసుకుంటూ ఇంకా మనల్ని అధికముగా దీవించుమని ఆ ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా వేడుకొద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా
యొద్ద అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విధునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. కరిగిపోయాను దేవా, నీ దివ్య సత్ప్రసాదములో కలసిపోయాను దేవా, నీ దివ్య కారుణ్యములో కలసిపోయాను దేవా, నీ దివ్య సత్ప్రసాదములో కలసిపోయాను దేవా, నీ దివ్య కారుణ్యములో
ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ స్వర్గపు పరమరహస్యము మా శరీర ఆత్మల రక్షణ సాధకముగా రూపొందునుగాక. మేము బాధామయ క్రీస్తుతో ఐక్యమై అతని మరణమును ప్రకటించుచు క్రీస్తుతో పాటు అతని మహిమలో సహా పాలివారము అగుదుముగాక. ఈ జూబిలీ సంవత్సర ప్రత్యేక దీవెనలను ఈ మా యువతి యువకులపైన, వారి తల్లిదండ్రులపైన, మా మేత్రాసనము అంతటా కూడా అనుగ్రహించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందుచున్నది నా నిరీక్షణ, ఒక ఛాయై క్రీస్తు జ్యోతియై. మండుచున్నది నా నిరీక్షణ, ఒక ఛాయై క్రీస్తు జ్యోతియై. ఎగసి పడను నా గుండె సవ్వడి, ఒక గీతమై సంగీతమై. Very beautiful performance that they have given. You know, they are studying in our Father Colombo Nursing College, BSc Nursing students.
We appreciate them and their management. Thank you, dear sisters and students. ఈరోజు అందరూ ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. ముఖ్యమైనటువంటి వ్యక్తి మన మధ్యలో రెవరెంట్ ఫాదర్ విజయపాల్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఫాదర్ గారు మన యువతి యువకుల ఈ జూబిలీ వేడుకలకి ఎంతో ప్రేమతో వచ్చారు. కాబట్టి నా హృదయం ఉప్పొంగిపోతుంది. మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ ప్రోగ్రాం విజయవంతం కావడానికి ఇద్దరు ఫాదర్స్ కూడా, ఫాదర్ మార్టిన్ గారు, ఫాదర్ విజయపాల్ రెడ్డి గారు ఇద్దరు నాకు సహకరించారు. అందుకే ఈ రోజున ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం అయింది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా? కాబట్టి ఇప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. తల్లి మరియమాత ఎలా నా హృదయము గణపరుస్తూ ఉంది. కాబట్టి ఫాదర్ గారు ఇద్దరు ఫాదర్లను ప్రత్యేకంగా నేను సన్మానించాలనుకున్నాను. కాబట్టి ముందుగా మన మేత్రాసన పాలనాధికారి ఫాదర్ విజయపాల్ రెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పూలమాలతో వారిని సన్మానించుదాం. Special thanks to Father Martin because of his FCT office, staff and his benevolence that most of us or all of us are here. So without taking much time, I would like to appreciate Father Martin for conducting and sponsoring all these programs from FCT office and organizing this Jubilee celebration. ఒకసారి క్లాప్స్ కొడదాం మార్టిన్ ఫాదర్ గారికి. అలాగే యూత్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సురేష్ గారికి కూడా మనందరి తరపున ప్రత్యేకంగా వందనాలను తెలియచేద్దాం. క్లాప్స్ కొట్టి ఫాదర్ గారిని అభినందిస్తూ, ఫాదర్ గారికి ఇంకా ఎంతో 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 ఇంకెంతెంతో చేయాలన్నటువంటి తపన ఉంది. దానికోసమైనా మనం సంతోషించాలి, ఫాదర్ గారిని అభినందించుదాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఫాదర్ టి జోసెఫ్ గారు, పాస్టర్ సెంటర్ డైరెక్టర్,
అలాగే ఇక్కడ మన దగ్గర ఇక్కడే మనకు ఈ వెన్యూ స్థలాన్ని రాంపూర్ ఈ స్థలాన్ని ఇచ్చి మనల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు ఫాదర్ జార్జ్ గారికి నేను ప్రత్యేక విధంగా వందనాలను తెలియజేస్తున్నాను. మిగతాదంతా ఫాదర్ ప్రవీణ్ గారు వారితో పాటు సహకరించిన వారందరినీ, ముఖ్యంగా బ్రదర్స్ని కూడా నేను ఇప్పుడు మీకు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకపోతే యు ఆర్ ద లూజర్స్ అండ్ యూ విల్ మిస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ హు ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అస్? మీరు ఆడ కూర్చున్నారు, మేము ఇక్కడ కూర్చున్నాం. వ్యత్యాసం ఏంటి? ఒకటే, యు ఆర్ బార్న్ ఇన్ దిస్ సెంచరీ, 21st century, అండ్ వీ వర్ బార్న్ ఇన్ 20th century. అదేనా అర్థమైందా? మేము పోయిన సెంచరీలో 20th centuryలో పుట్టాం, మీరు 21st centuryలో పుట్టారు. యూ మిస్డ్ 20th century. We are enjoying 2 centuries. Will you enjoy another century? 22nd? 100% may not be possible. So you will miss not only the past, you will also miss the next century. But enjoy this century, because this century is a century of challenges. Face the challenges and be successful. And let us also remember Father Colombo, who laid the foundation for various societies, institutions, including FCT. Because of his help, because of his foresightedness, and because of his gathering the funds from the donors, still we are enjoying this today and also your education. జూబిలీ మహోత్సవ సంబరం విశ్వశ్రీ సభా నిరీక్షణ ఫలితం పరమును వరములు కురిపించు సమయం దైవ ప్రజల రక్షణ యాత్ర వత్సరము. నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా ఎన్ని యుగాలు వేచి ఉన్న మానవులం ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభ యాత్రికులం నిషేధిలో నిరాశలో ప్రభవించిన జ్యోతివయ్యా నజరేయా యేసయ్యా నిరీక్షణ వేడుకలో తొలి పొద్దుకు నీవయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 మెస్సయ్యా నజరేయా యేసయ్యా జూబిలి 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 జూబిలి
జూబిలి మెస్సయ్యా నజరేయ యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా ఇది యేసయ్యా ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా 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 పరిశుద్ధుని ఆరాధనా ఇది పరిశుద్ధుని ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా 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 పరలోక ఆరాధనా ఇది పరలోక ఆరాధనా పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. హల్లెలూయా. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. అందరం చేతులెత్తి తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ వందనం. పరిశుద్ధాత్మ స్తోత్రం. పరిశుద్ధాత్మ స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా 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 తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం పరిశుద్ధాత్మ వందనం పరిశుద్ధాత్మ వందనం పరిశుద్ధాత్మ స్తోత్రం పరిశుద్ధాత్మ Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ 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 సృష్టికర్త వందనం సృష్టికర్త వందనం లోకరక్షక వందనం లోకరక్షక వందనం నడిపించు నాదుడా వందనం నడిపించు నాదుడా వందనం సృష్టికర్త వందనం సృష్టికర్త వందనం ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా వందనం లోకరక్షక వందనం లోకరక్షక వందనం లోకరక్షక స్తోత్రం లోకరక్షక స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా వందనం పరిశుద్ధాత్మ దేవా నడిపించు నాదుడా వందనం నడిపించు నాదుడా వందనం ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం పరిశుద్ధాత్మ వందనం పరిశుద్ధాత్మ వందనం పరిశుద్ధాత్మ స్తోత్రం పరిశుద్ధాత్మ స్తోత్రం హల్లెలూయా 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 కొద్దిసేపు మౌనంగా మన ముందు నిలబడిన ఆ ప్రభువును స్తుతించి ధ్యానించుదాం. మంచి వాతావరణాన్ని ప్రసాదించాడు. 2025 సంవత్సరం యేసు ప్రభు జన్మించి ఇన్ని సంవత్సరాలు పూర్తవుతూ ఉండగా ఈ సంవత్సరములో మనందరము కూడా ఆ క్రీస్తు జయంతి జూబిలీ వేడుకలను జరుపుకుంటూ జూబిలీ సంవత్సరం ఒక అనుగ్రహ సంవత్సరం అని విన్నాం. అది ఆశీర్వాదకర సంవత్సరం అని విన్నాం. అది నూతనీకరించుకునేటువంటి సంవత్సరం అని వింటూ ఉన్నాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకునే సంవత్సరం అని వింటున్నాం. అనేక అనుగ్రహాలను పొందే సంవత్సరం అని వింటూ ఉన్నాం. అవును ప్రియులారా, నీ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు అని పోపు గారు మనకు ఒక మంచి సందేశాన్ని, ఈ సంవత్సరానికి ఒక మంచి సందేశాన్ని అందించారు. మనము దేనికైతే నిరీక్షిస్తున్నామో, మన జీవితంలో ఏమి జరగాలని నిరీక్షిస్తున్నామో, మన జీవితంలో మనం ఏమి కావాలని నిరీక్షిస్తున్నామో, మన జీవితంలో మనం ఏమి సాధించాలని నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షణ నిన్ను నిరాశపరచదు. నిన్ను నిరాశపరచదు. నిన్ను నిరాశపరచదు. నిన్ను నిరాశపరచదు. నువ్వు విశ్వసించు. దివస ప్రసాదనాథుని ముందు మోకరించి నువ్వు ప్రార్థించు. ప్రార్థించు. అడుగుడి మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. అభయమిచ్చిన ప్రభు పీఠం మీద నిలబడి ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న ప్రభువు మన మధ్యలో నిలబడి ఉన్నాడు. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. ఆరాధన 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 ఆరాధన
ప్రార్థించుదము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వరా, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠమై ఉన్నది. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని ప్రార్థించిన యువతీ యువకులను ఈ జూబిలీ సంవత్సర అనుగ్రహములతో ఆశీర్వాదములతో నింపండి. ఈ బిడ్డలను నూతనీకరించి పరిశుద్ధపరచి సమాధానపరచమని ప్రార్థించుచున్నాము. ఈ దివ్య ప్రసాద ప్రదక్షిణ ద్వారా వీరి చుట్టూ ఒక కంచె వేసి కాపాడమని ప్రార్థించుచున్నాము. యవ్వన బిడ్డలు దారి తప్పకుండా క్షణికమైన ఆవేశాలకు, క్షణికమైన ఆశలకు లొంగిపోకుండా ఒక ఆశయముతో ముందుకు నడిచే శక్తిని, బలమును, నీ దివ్య ప్రసాద శక్తిని ప్రసాదించమని, దీవించమని యేసు నజరేయుడు, యేసు రక్షకుడు, యేసు విమోచకుడైన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ము ఆశీర్వదించి దీవించి తన పరిశుద్ధ హస్తముల కింద కాపాడి నడిపించునుగాక.